మహబూబ్నగర్కు చెందిన పానుగంటి సాయి నందన్ పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్నారు. 15 నెలల వయసులో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు అపోలో వైద్యులు. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ సమస్య రావడంతో మళ్లీ అపోలో వైద్యులను సంప్రదించగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కొత్త పద్ధతి ఉపయోగించి మళ్లీ సర్జరీ చేశారు. ప్రస్తుతం 3 రోజుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ మనిషిలాగానే నడవగలుగుతున్నాడంటున్న సాయినందన్ వారి తల్లిదండ్రులతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ కి చెందిన సాయినందన్ అనే అబ్బాయికి పుట్టుకతోనే కొద్దిగా గుండె సమస్యతో బాధపడేవాళ్ళు. అయితే వన్ ఇయర్ 3 months ఉన్నప్పుడే కొంచెం హార్ట్ లో హోల్ ఉందని గుర్తించి అపోలో హాస్పిటల్లోనే 15 years బ్యాక్ 2007లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి కొంచెం దాన్ని విజయవంతం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పాపం కొంచెం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ సమస్య అనేది మళ్ళీ 15 years కి రిపీట్ అవుతుందని కొద్దిగా ముందే డాక్టర్స్ కూడా చెప్పారంట. అయితే ఇప్పుడు ప్రజెంట్ బాబు 17 years ఉన్నారు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రాబ్లం కూడా రిపీట్ అయింది. అయితే మళ్ళీ అపోలో వాళ్ళని కన్సల్ట్ అయ్యారు. ప్రస్తుతం అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళని కన్సల్ట్ అవ్వాల్సింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు అబ్బాయి అంటే బిఫోర్ సర్జరీకి, ఎలాంటి ఇష్యూస్ ఉంటే ఇక్కడికి రావాల్సి వచ్చింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో నాన్న. హాయ్. చెప్పండి ఎట్లా అనిపించింది, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండేది? ఒకప్పుడు ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు మీరు స్మాల్ బేబీస్ అదంటే ఏంటో మీకు తెలియదు. ఆఫ్టర్ 17 years ఆల్మోస్ట్ 15 years తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసు, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? నార్మల్గా ఫస్ట్ 1-2 years బ్యాక్ అంతేం ప్రాబ్లం లేకుండే. నార్మల్గా ఏ పని అయినా చేస్తుండే, ఎంత వెయిట్ అయినా లిఫ్ట్ చేస్తుండే. ఈ 1 yearలో వెయిట్ అనేది లిఫ్ట్ చేయడానికి రాలేదు. జస్ట్ 1 floor అట్లా ఎక్కినప్పుడే దమ్ము వస్తుంది. తర్వాత ఇక్కడ కన్సల్ట్ అయినాక ఆపరేషన్ చేసినాక ఇప్పుడు ఓకే. అంటే లాస్ట్ టైం మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఇప్పుడు కొంచెం న్యూ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి మీకు డిఫరెంట్ సర్జరీ చేశారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది వేరియేషన్ అనేది? ఇప్పుడు మీ ప్రాబ్లం ఎలా ఉంది? ఇప్పుడు బ్రీతింగ్ బాగుందా? ఇంతమందికి ఏమో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటేనే ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ గా బ్రీత్ అంటే చిన్న బాబు కాబట్టి ఆయనకు తెలియదు. ఇప్పుడైతే ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు కాబట్టి మంచిగా బ్రీతింగ్ అయితే నార్మల్ ఉంది. సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది మీకు? బిఫోర్ సర్జరీ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, స్టెప్స్ కూడా ఎక్కలేరు అన్నారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 week అవుతుంది. ఓన్లీ 3 days. ఓకే, ఇప్పుడు ఓకేనా మీకు? ఎలా ఉంది? 3 days అంటే నార్మల్ ఇంకా టైం పడుతుంది, కొంచెం నార్మల్ పెయిన్ ఉంది, కాకపోతే బ్రీతింగ్ అనేది అంత నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం అవ్వట్లేదు. ఇంకొక 1 week అయితే సెట్ అయితే నమ్మకం ఉంది మీకు? ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. తను చెప్తున్నారు, అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే కేవలం 3 days అయిందంట. బాబు నార్మల్ స్టేజ్ లో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడు. ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు సెట్ కావడానికి. తను టోటల్ గా క్యూర్ అవుతుంది అనే నమ్మకం అయితే బాబులో కనబడుతుంది. వాళ్ళ పేరెంట్ని అడుగుదాం అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చింది అని. చెప్పండి మేడం, మీరు 1 year టైంలో ఉన్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. ముందు నార్మల్ గా టిఫాస్ స్కాన్ కూడా చేశారు. అప్పుడు మీకు ఎవరు డాక్టర్స్ ఇన్ఫార్మ్ చేయలేదా బాబుకి ప్రాబ్లం ఉందని? తర్వాత ఎలా తెలుసుకోగలిగారు? యాక్చువల్గా పుట్టుకతో బాబుకి ఈ ప్రాబ్లం ఉందనేసి చెప్పారు పుట్టినరోజే. తర్వాత అపోలో హాస్పిటల్కి మేము కన్సల్ట్ అయ్యాము. ఆ తర్వాత 1 year 3 monthsకి సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అప్పుడే చెప్పారు మాకు ఇన్ ఫ్యూచర్ 15 years తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్జరీ చేయాల్సి ఉంటుంది అనేసి చెప్పారు. సో మేము దానికి రెగ్యులర్ చెకప్స్ 6 monthsకి ఒకసారి ఇక్కడికే వస్తున్నాము. అయితే రీసెంట్లీ మళ్ళీ బాబుకి 1 year నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. మెట్లు ఎక్కితే కొంచెం ఆయాసం రావడము అండ్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెయిన్ రావడం, అలాంటి సిమ్టమ్స్ కనిపించడంతో మేము ఇక్కడికి అపోలో మళ్ళీ కన్సల్ట్ అయ్యాము. ఆ తర్వాత సార్ అన్నారు, దీనికి రెండోసారి కోసి చేయడం వల్ల హై రిస్క్ ఉంటుంది, మేబీ బాబుకి సీరియస్ కండిషన్ రావచ్చు. ఇలా కాకుండా ఇప్పుడు అంటే అమెరికాలో ఉన్న సర్జరీ ఇక్కడ కొత్తగా ప్రాసెస్ వచ్చింది, TAVR అనేది. ఈ సర్జరీ చేయడం వల్ల మీకు ఎటువంటి రిస్క్ లేకుండా సర్జరీ అయిపోతుంది అని చెప్పారు. అంటే ఓపెన్ హార్ట్ కొద్దీ ఇది కొంచెం తక్కువ రిస్క్తో కూడుకుంటుంది, కానీ ఎక్కువ కాస్ట్తో కూడుకుంది అని కూడా చెప్పారు. మా సిచ్యువేషన్ బాగలేకున్నా సరే మా బాబుని దృష్టిలో పెట్టుకొని కోసి చేయడం వల్ల, ఒక్క బాబు కాబట్టి కోసి చేయడం వల్ల మళ్ళీ బోన్స్ అంతా విరిగిపోతాయి, ఎందుకు అంత హై రిస్క్లో ఉండడం అనేసి ఈ ప్రాసెస్కి ఒప్పుకున్నాము. సో బయటి కొద్దీ తక్కువ కాస్ట్తోనే చేశారు సార్, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు మాకు. సో ఇప్పుడు బాబుకి అంటే కోసి చేయడం వల్ల 1 year అయినా కొంచెం కోలుకోవడం కష్టం. ఈ ప్రాసెస్లో 3 daysకే లేచి నడవచ్చు. సో
హై రిస్క్ తక్కువే, సో తొందరగా రికవర్ అవ్వచ్చు. ఇలా అన్ని విధాలుగా బాగుంది కాబట్టి మేము ఈ ప్రాసెస్కి ఒప్పుకున్నాం. అంటే ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే మళ్ళీ 15 years కి రిపీట్ అయింది కదా, మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఈ ప్రాసెస్ లో వాల్వ్ అనేది వేస్తారు, కోయకుండా వేస్తారు తప్ప వాల్వ్ సమస్య అనేది 15 years కి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని చెప్పారు. 15 years కి కంపల్సరీ మళ్ళీ వాల్వ్ అనేది దాని పనితనం తగ్గుతూ వస్తుంది అని చెప్పారు. సో మళ్ళీ 15 years తర్వాత సేమ్ సర్జరీ రిపీట్ అవుతుంది. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మా బాబు అయితే ఓన్లీ 3 days అవుతుంది, నార్మల్ స్టేజ్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీకు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం, అంటే ఆయన విషయంలో ఇంకా 15 years కి ఎలాంటి సమస్య ఎదుర్కోము అనే ఆ ఫీల్ ఏమైనా ఉందా? అంటే సార్ చెప్పారు అలా రాదు అనేసి. అంటే మేబీ బాబుతో కూడా, అంటే బాబు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వద్దు, అంటే ఎక్కువ వెయిట్స్ మోయొద్దు, ఇంకా నార్మల్గా అదర్ అంటే ఏ ప్రాబ్లం లేని పిల్లల కొద్దీ ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు కొంచెం తక్కువ యాక్టివిటీస్తో ఉండాలి అలా చెప్పారు. అలా చేస్తే 15 years లైఫ్ ఉంటుంది అని చెప్పారు. సో ఎక్కువ కూడా ఉంటుండొచ్చు అని చెప్పారు. మినిమం అయితే 15 years. జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు 17 years అయింది. ఇది మొత్తానికి అంటే స్టేట్లోనే ఫస్ట్ టైంగా అపోలో హాస్పిటల్లోనే కేవలం ఎక్కడా లేకుండా కూడా ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ ప్లేస్లోనే ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఎక్కువ రిస్క్ అవుతుంది, మొత్తం బాడీ మొత్తం కొంచెం డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక కొత్త ట్రీట్మెంట్ అయితే అవైలబుల్లోకి వచ్చింది. అది TA-VR అనే ఒక కొత్త ట్రీట్మెంట్తోనే మనం సర్జరీ చేయబోతున్నాం అని చెప్పేసి డాక్టర్స్ పేరెంట్స్కి చెప్పడం, వాళ్ళు కూడా దానికి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, హై రిస్క్ లేకుండా తక్కువ రిస్క్తో ఇది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ ఇబ్బందులు పడుతున్నా కూడా దానికి ఒప్పుకోవడం. మనం చూస్తున్నాం బాబుని, అంటే నార్మల్గా ఏ సర్జరీ అయినా కూడా మినిమం ఒక 1 week బెడ్ పై నుంచి లేవడానికి కూడా ఆస్కారం ఉండదు. అలాంటిది హార్ట్ సర్జరీ చేసుకొని కూడా 3 daysలోనే నార్మల్ వ్యక్తిలాగా నడవడం చూస్తుంటేనే కొంచెం ఈ ట్రీట్మెంట్ అనేది ఎంత బెటర్గా ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది మొత్తానికి కేవలం ఎక్కడ లేని విధంగా మన స్టేట్లో అయితే ఓన్లీ అపోలోలోనే ఈ ట్రీట్మెంట్ అయితే అవైలబుల్లో ఉందని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ కూడా చెప్పారు. ఇంకెవరైనా అవసరం వస్తే కూడా ఈ ట్రీట్మెంట్ ని తీసుకోవచ్చు అని కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ భిక్షపతితో భవిత్.